మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఓఫ్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 107వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. మళ్ళా చదువుతున్నాను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. కష్టకాలమందు దేవునికి మొరపెట్టినప్పుడు వారి ఆపదల నుండి విడిపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులు చాలామంది జీవితాల్లో దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. దావీదు జీవితంలో చూసినట్లయితే ఎన్నో ప్రతికూలమైన అనుభవాలు కూడా నడిపించబడ్డాడు. కష్ట సమయాల్లో, ఎటు తోచని పరిస్థితుల మధ్య, ప్రాణాపాయమైన సంఘటనలో, ఎంతో కృంగుదలకు గురైన సందర్భాల్లో దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టేవాడు. తద్వారా దేవుడు ఆ సమస్య నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ ఆ సమస్య నుంచి లేవనెత్తి గొప్ప జయమిచ్చేవాడు. దావీదు ఏ కష్టం, ఏ ప్రతికూలత, ఏ సమస్య వచ్చినప్పటికీ మొట్టమొదట వెళ్ళే పరిస్థితి ఎక్కడంటే దేవుని సన్నిధికే. మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం వీరితోని వారితోని ఆ సమస్యను చెప్పుకుంటాం, తాత్కాలికమైన ఉపశమనాన్ని పొందుకుంటాం. కానీ శాశ్వతమైన ఉపశమనం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు ఆ కష్టకాలం నుంచి మనం విడిపించే దేవుడు మన దేవుడు. వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఎందరో జీవితాల్లో దేవుడు కలుగు చేసుకుని దేవుడు గొప్ప విడుదల కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నినివే పట్టణస్థులు ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య వారు ఉన్నప్పుడు యోనా వెళ్ళి ప్రకటన చేశాడు, 40 దినాల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది, మీరు దేవుని వైపు తిరగండి అని ప్రకటన చేసినప్పుడు ఆ పట్టణస్థులు, ఆ రాజు, వారందరూ కూడా ఉపవాస దినాలు చాటించి బూడిద పోసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులై మొరపెట్టినప్పుడు నినివే పట్టణాన్ని దేవుడు కాపాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ నాశనమైతే నినివే పట్టణానికి రాబోతుందో ఆ నాశనం నుంచి వారిని తప్పించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో మొరపెట్టిన స్థితిని బట్టి. కష్టకాలంలో దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు మన మొరాలకించి మనకు గొప్ప జయమిచ్చే దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తామన్నాను. సమస్యలు వస్తున్నప్పుడు, ప్రతికూలత ఎదురవుతున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, నిరాశ నిస్పృహకు గురవుతున్నప్పుడు ఏమాత్రం కృంగిపోకండి. ఎందుకోసమేనంటే దేవుని వాగ్దానాలు ఎన్నో మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. ఆ వాగ్దానాల చేత మనల్ని దేవుడు లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టకపోతే ఎంతో కృంగుదలకు గురవుతాం. కానీ ఆ కృంగుదల నుంచి దేవుడిని లేవనెత్తాలని, నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని, నీ పరిస్థితి ఏదైతే నీకు బాధిస్తుందో వాటి నుంచి విడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో
ఏమాత్రంగా కూడా సమస్య వైపు చూడకుండా సమస్య నుంచి విడిపించే దేవుని వైపు చూస్తూ మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోవద్దు. నినివే పట్టణస్తులాగే మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దావీదు ఎన్నో ఆపదలు ఎదురవుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిస్థితి నుంచి విడిపించి జయమిచ్చాడో మీ జీవితంలో కూడా దేవుడు జయమిచ్చి ఆ సమస్య నుంచి విడిపించి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది ఆరోగ్య సమస్య కావచ్చు, అది అనారోగ్య సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అది ఎలాంటి సమస్యలు కావచ్చు, వాటన్నిటినీ దేవునికి అప్పగించి దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడినట్లయితే దేవుడు సమస్య నుంచి విడిపిస్తాడు. ఈ 107వ కీర్తనలో 4 సందర్భాల్లో ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించిన మాట పదే పదే ఈ వాక్య భాగంలో మనం 4 సందర్భాల్లో చూస్తాం. ఎందుకోసమేనంటే ఆ సమస్య నుంచి విడిపించడానికి దేవుడు శక్తి గలవాడు. మనం నమ్ముకున్న దేవుడు జీవముగల దేవుడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన సార్వభౌముడు. నీ పక్షంగా ఎలాంటి కార్యం చేయడానికైనా ఆయన శక్తిగల దేవుడు. నీ పక్షంగా ఎలాంటి కార్యం చేయడానికైనా ఆయన శక్తిగల దేవుడు ఉన్నాడు. మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగిద్దాం. నీ సమస్య నీకు పద్ధతి కావచ్చు, కానీ దేవునికి అది చిన్నదే. కాబట్టి కష్టకాలంలో, శ్రమల్లో, శోధనల్లో, సమస్యల్లో దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొరపెడదాం. దేవునికి ఆ సమస్యను అప్పగిద్దాం. వాటి నుంచి విడిపించి దేవుడు గొప్ప సాక్షిగా నన్ను ఉంచబోతున్నాడు. ఎటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ వాక్య భాగంలో ఎన్నో సందర్భాల్లో మేము చూస్తున్నాం ప్రభువా. కష్టకాలం ముందు మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారిని గొప్పగా విడిపించినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. దావీదు జీవితంలో ఎన్నో ప్రాణాపాయమైన సంఘటనలు ఎదురయ్యాయి ప్రభువా. ఎన్నో ప్రతికూలతల మధ్య, ఎంతో కృంగుదల మధ్య ఉన్నప్పుడు ప్రభువా మీ సన్నిధికి వెళ్ళి మొరపెట్టినట్లుగా, తద్వారా గొప్ప జయమిచ్చినట్లుగా మీ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, నినివే పట్టణస్తులు కూడా ప్రభువా మీ వైపు తిరిగినప్పుడు వారి జీవితంలో గొప్ప జయమిచ్చినట్లుగా చూస్తున్నాం ప్రభువా. మీ సన్నిధిలో మేము మొరపెట్టడం మాకు నేర్పించండి ప్రభువా. సమస్యల వైపు, కష్టాల వైపు చూసి కురిగిపోకుండా ఆ సమస్యల నుండి మీ వైపు చూస్తూ, మీ మీద ఆనుకుంటూ, మీ మీద ఆధారపడుతూ మాకు విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేత కనబడవగదువు అని మీ వాక్యం సెలవిస్తుండగా మీ మీద సంపూర్ణంగా అనుకుని ఆ సమస్యను మీకు అప్పగించి తద్వారా మా జీవితానికి గొప్ప జయమిచ్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆపదల నుంచి విడిపించుట్లో, ఏ సమస్య అవుతుందో ఆ సమస్య నుంచి విడిపించి మీ గొప్ప జయమిచ్చుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.